హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము రెగ్యులర్గా నేను చేసే చట్నీ అన్నట్టు. సో దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు, శనగపప్పు వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, అందులో ఉప్పు, కారం, పసుపు వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసేసి చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకొని, ఇందులోనే నేను తాలింపు వేయను కాబట్టి కొత్తిమీర, పుదీనా, మెంతం కూర వేస్తాను. వేసేసి మిక్సీ పట్టేసి సో దోశలకి కానీ ఇడ్లీకి కానీ నేను అప్పుడప్పుడు చేస్తుంటాను ఈ చట్నీ. సో నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ నేను దోశ వేసేసి అందులో పుట్నాల పప్పు, కారము, ఎల్లిపాయలు, సాల్ట్ వేసి మిక్సీ పట్టింది కారం పొడి దోశ మీద చల్లుకొని సర్వ్ చేసుకుంది. చాలా బాగుంటుంది ఇది కూడా. సో బ్రేక్ఫాస్ట్ రెడీ. నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య స్పెషల్, మా మామయ్య చేశారు లెమన్ టీ అంట. సో అందులో వాటరు పోసుకొని అందులో టీ పొడి వేసుకొని సో మేము తేనె అని కొన్నాము. అది కాస్త గడ్డ కట్టి అది బెల్లంలాగా అయింది. అది వేసేసింది మామయ్య. ఇందులో సబ్జా గింజలు, పుదీనా, ఇంకా లెమన్ కట్ చేసి లెమన్ వేశారు. సో ఇది అత్తయ్య అడిగింది, హెడేక్ ఉందని అత్తయ్య అడిగితే మామయ్య చేసిస్తున్నారు. అందులోనే హనీ యాడ్ చేశారు. అది ఎట్లాగో బెల్లమైంది కదా, టేస్ట్ వేరే ఉంటుందని సో హనీ యాడ్ చేస్తున్నారు. మధ్యలో మా బాబు తాత బటన్స్ పెట్టంటే బటన్స్ పెడుతున్నాడు మామయ్య. అయిపోయింది. సో అందరికీ పొజిషన్ చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ మామయ్య అని చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.